పొగుడుతూ కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అద్భుతంగా సేవలు అందిస్తే ఆఖరికి కేంద్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి కూడా తన నోటి వెంట జగన్మోహన్ రెడ్డిని పొగడ్తలతో ముంచెత్తితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసలు చేయకపోతే చేయకపోయాడు. అబద్దాలు ప్రచారం చేశారు. రోజు చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య రెట్టింపులో చెప్పించాడు, పేపర్లో రాపిచ్చాడు. అదేవిధంగా వాళ్ళకి సరైనటువంటి సేవలు లేవని, కనీసం దహనం చేసే దగ్గర కూడా అవకాశం లేకుండా పోయిందని ఏదో దుర్మార్గపు వార్తలు రాయించినటువంటి ఈయన ఆ రోజున మరి కరోనాకి సరైనటువంటి సేవలు అందించకుండా కేవలం చప్పట్లతోటి వీటితోటి కాలం ఎల్లబుచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించలేదు? విమర్శించాల్సినటువంటి బాధ్యత విపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి లేదా? ఈయనకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు అంటున్నారంట. చంద్రబాబు నాయుడు గారి ఐఏఎస్ అధికారులను, చంద్రబాబు నాయుడు గారికి వత్తాసు పలుకుతున్నటువంటి ఐఏఎస్ అధికారులను వదిలిపెట్టను, ఐపీఎస్ అధికారులను వదిలిపెట్టను అని జగన్మోహన్ రెడ్డి గారు అనటమే పాపమంట. ఇంతటి పాపాత్ముడిని ఎక్కడ వాళ్ళు చూడలేదంట. అయినా ఈయన పొడిచేదేమీ లేదంట. ఈయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనంట. ఆయన పులివెందుల ఎమ్మెల్యేనే 11 సీట్లకే పరిమితం అయ్యాడు. ఆయన మాటలకు మీరెందుకు విలువ ఇవ్వాలా? ఆయన ఏదో మాట అన్నాడని గింజుకుంటా మీరెందుకు డిబేట్లు పెట్టాలా? డిబేట్ల మీద డిబేట్లు ఎందుకు పెట్టాలా? అంత చుచ్చుపోసుకోవాల్సినటువంటి పని మీకేంటి? మీకు అవసరం లేదు కదా. ఆయన ఏమి చేయలేడు, ఏమి పీకలేడు అని చెప్పేసి అంటున్నారు కదా. ఏమీ పీకలేనప్పుడు ఆయన గురించి చర్చ ఎందుకు మీకు? అసలు నిద్ర లేచిన దగ్గర నుంచి ఆయన మీద డిబేట్లు చెప్పడం తప్ప ఇంకోటి ఏం చేత కదా మీకు? మరి ఆ రోజున గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీద నేను రెడ్ బుక్ ఓపెన్ చేశాను అంటే ఆ రెడ్ బుక్ని హైలైట్ చేసింది మీరు కదా. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏం పీకుతావు అని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేశాడు. దాన్ని హీరోయిజంగా మీరు ప్రొజెక్ట్ చేశారు. రెడ్ బుక్లో పేర్లు రాసుకున్న ఒక్కొక్కటి సంగతి చూస్తాను, డ్రాయర్ల మీద నడుపుతాను, నడి రోడ్డు మీద ఈడుస్తాను అంటూ లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా మీరు అది హీరోయిక్గా చూపించారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ప్రవర్తిస్తే, అదే విధమైనటువంటి మాటలు ఆ రోజు లోకేష్ గారు ఏమన్నారో, చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో అవే మాటలు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది. మరి ఆ రోజున వాళ్ళిద్దరిని తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఈ మీడియాకు ఉందా లేదా? లోకేష్ గారు మీరు అలా మాట్లాడటం తప్పు, చంద్రబాబు నాయుడు గారు మీరు అలా మాట్లాడటం తప్పు, లోకేష్ గారు మీరు కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు, చంద్రబాబు నాయుడు గారు మీరు కేవలం కుప్పం ఎమ్మెల్యే మాత్రమే. ఆ రోజు కూడా ఇదే మాటలు, ఇదే రకమైన డిబేట్లు మీరు పెట్టాలి కదా. అంటే మీకు ఇష్టమైతే ఒక న్యాయం, ఒక వ్యాఖ్యలు, మీకు నష్టమైతే మరొక వ్యాఖ్యల. చంద్రబాబు నాయుడు గారికి అయితే రూల్స్ మారిపోతాయా? జగన్ దగ్గరకు వచ్చేసరికి మీ ఇష్టం వచ్చినటువంటి రూల్స్ మీరే పెట్టేస్తారా? అంటే ఏంటిది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఏమీ కూడా విమర్శించకూడదు, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడకూడదు, చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పిదాల గురించి నోరెత్తకూడదు. చంద్రబాబు నాయుడు ఆడబిడ్డ నిధి ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టేసినా కానీ నోరు మెదపకూడదు. అదేవిధంగా ఆయన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏది చౌక బియ్యానికి బదులుగా నగదు బదిలీ చేస్తానంటే అడ్డగోలు రాతలు రాసినటువంటి మీరు అదే మాట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే జై 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 అని భజన చేస్తారు. ఇది ఎక్కడి జర్నలిజం అండి బాబు? దీన్ని జర్నలిజం అనాలా, బ్రోకరిజం అనాలా?
గొడ్డలు పెట్టుకొని గోబెల్స్ ప్రచారం గొడ్డలు కూడా చూపిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు 2-0లో సంగతి చూపిస్తాడంట. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇలా దుర్మార్గంగా ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి గొడ్డలి పార్టీ అనే అర్థంలో జగన్మోహన్ రెడ్డిని డిమోరలైజ్ చేసేటటువంటి పనిలో ఉన్నటువంటి మీరు అదే రోజున కడ్రాయర్ల మీద నిలబెడతా, రోడ్డుకి ఈడుస్తా, ఒక్కోటి సంగతి తేలుస్తా, సప్త సముద్రాల అవతలు దాక్కున్నా సరే ఈడ్చుకొచ్చి కొట్టేస్తా, తన్నేస్తా అని అప్పటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే ఇది తప్పు అని ఆ రోజు మీరు చెప్పగలిగారా? చెప్పారా ఏమన్నా? ఇంకా వాళ్ళు చెప్పరు, చెప్పేటటువంటి అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళు సంపాదించుకోవడానికి మార్గం చూపిస్తున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మనందరికీ తెలిసిందే, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అనే దానికి భజన చేయకముందు వేమూరి రాధాకృష్ణ బతుకేంటి, ఆయన జీవనం ఏంటి, ఆయన ఆర్థిక స్థాయి ఏంటి అనేది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు అతను ఏ స్థాయిలో ఉన్నాడో మనకందరికీ తెలిసిందే. ఇక మనం దాని గురించి పెద్దగా చర్చ అవసరంలా. ఇక చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఇక ఎవరు కూడా లిక్కర్ స్కామ్ మీద మాట్లాడవద్దు అన్నారు. అనగానే దీని మీద కూడా టీవీ డిబేట్లు తెగబెడతా ఉన్నాయి. ఆంధ్రజ్యోతిలో కూడా వాళ్ళ వరకు అరెస్టు వచ్చింది. ఎవరి వరకు? మన ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారి వరకు అరెస్టు వచ్చింది. ఇంక ఏం జరిగిద్దో, ఎంతకాలం సమయం పడుతుందో ఇప్పటికప్పుడు చెప్పలేమన్నట్టుగా వార్తలు. అంటే వాళ్ళు విరామం తీసుకున్నారు. జనరల్గా అతని యొక్క స్వభావానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే గోబెల్స్ ప్రచారం చేయించడంలో దిట్ట. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా, పందిని నందిగా, నందిని పందిగా రోజు ప్రెస్ మీట్లు పెట్టండి, చెప్పండి, చెయ్యండి, అరవండి, కరవండి అని చెప్పేటటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య ఏదో నోరు జారి లడ్డు విషయంలో మాట్లాడి 4 ఖర్చుకొని తర్వాత లడ్డు విషయం ఎక్కడ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసినట్టుగానే ఇప్పుడు మళ్ళీ లిక్కర విషయంలో ఎవరిని కూడా మాట్లాడవద్దు అని మంత్రివర్గ సమావేశంలో చెప్పడం జరిగింది. ఇక్కడ మంత్రివర్గ సమావేశంలో చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనేది కొంచెం లోతుగా కానీ ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఇరికించడానికి వాళ్ళకి అవకాశం దొరకల. విజయసాయి రెడ్డి గారి ద్వారానో, కసిరెడ్డి రాజ్ ద్వారానో, రాజశేఖర రెడ్డి ద్వారానో, లేకపోతే సజ్జల శ్రీధర్ రెడ్డి ద్వారానో వాళ్ళ నీళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు రాసుకున్నారు, మేము సంతకాలు పెట్టలేదు, వాళ్ళు రాసుకున్నారు, మేము సంతకాలు పెట్టలేదు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి అక్కడేమి ప్రయోజనం కలగల. గతంలో స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు అంటే ఆయన వాళ్ళు పెట్టుబడుల సంగతి తర్వాత, వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత కదండి మనం 10% ఇవ్వాల్సింది. పెట్టుబడులు పెట్టకముందే మనం 10% ఎలా ఇస్తామని చెప్పేసి ఐఏఎస్ అధికారి నోటు రాస్తే ఏం పర్లేదా నీకెందుకు నువ్వు ఇచ్చేసాయని చెప్పేసి ఆయన సంతకం పెట్టినట్టుగా డిజిటల్ సైన్ ఏంది ఉన్నట్టుగా ఆధారం ఉండబట్టి ఆయన అరెస్ట్ అయ్యాడు. అలాంటి ఆధారం ఏది జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రోజు వరకు కూడా ఏ కేసులో కూడా, ఇప్పుడు లిక్కర్ కేసులో కావచ్చు, ముంబై నటి కేసులో కావచ్చు, ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటి వరకు ఏమి దొరకలేదు, ఇంక ముందు కూడా దొరకబోదు. కానీ ఏదో దొరికినట్టుగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మనం అంత తేలిక అంచనా వేయటానికి వీల్లేదు. ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడితే మనమేదో ప్రభుత్వ పరంగా మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా కనపడింది ఇది. కాబట్టి ఎవరు కూడా మాట్లాడకండి, నేను చేయాల్సింది నేను చేస్తా ఉన్నాను, ఏదో దొరికిందిలే అది మేము చూసుకుంటాంలే, మీరెవరు మాట్లాడొద్దు అని ఆదేశాలు ఇచ్చినట్టుంది తప్ప ఇదేదో దాంట్లో నీకు జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే ఈ కేసుని ఇంతటితో వదిలేద్దాం